జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు నుంచి ఒక అడుగు ముందుకు వేసి 2 చెవులకు 13 లక్షల రూపాయల విలువైనటువంటి ఆపరేషన్ కార్డు లేకపోయినా కూడా ఎవరికైనా 5 సంవత్సరాల లోపు ఉంటే ఈ ఆపరేషన్ చేసే అర్హత ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్. దీన్ని పత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రపంచ సాంఘిక మాధ్యమాల్లో చెప్పాలనేది ఒక ఉద్దేశం అయితే, దక్షిణ ఆంధ్రప్రదేశ్ 4 జిల్లాల రాయలసీమ, నెల్లూరు, కొంత ప్రకాశం జిల్లాల కలిపి ఈ ఆపరేషన్ చేస్తున్న ఏకైక హాస్పిటల్ మధుమణి నర్సింగ్ హోమ్. ఈ వార్తను మీరు ఇంకా ఎక్కువ మంది మీ పక్కన ఉండేటువంటి మన ఇంటి పరిసరాల్లో 3 పిల్లలు ఉంటారు, పుట్టగానే పలకడం లేదు మావాడు. పెద్ద తప్పు ఏం చేస్తారంటే అమ్మమ్మలు, జేజినాయన్లు, జేజులు వస్తాయిలే, ఇంకా కొంతమంది లేటుగా వస్తాయి, మీ మేనమామకు 5 ఏళ్లకు వచ్చింది, 6 ఏళ్లకు వచ్చిందని మనల్ని నిరుత్సాహం చేస్తారు. సంవత్సరం లోపు పిల్లలు 2 పదాల మాటలు కానీ శబ్దానికి తిరిగి చూడకుండా ఉంటే దయచేసి ఒక ఈఎన్టీ సర్జన్ కలవండి. ఆ తర్వాత అన్ని పరీక్షలు ఉచితంగా చేసేటువంటి అవకాశాన్ని మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. సో పిల్లల్ని అట్లా పోనీయొద్దండి, వాళ్ళని తీసుకొని రండి, ఏమి డబ్బులు ఖర్చు కావు, అన్ని ఉచితంగా ఉంటాయి. ఈ ఒక్క సందేశాన్ని ఈ మీటింగ్ ద్వారా పత్రిక, ఎలక్ట్రానిక్, సాంఘిక మాధ్యమాలకు తెలపాలన్నదే మధుసూదన్ రావు గారు నా సాంఘిక బాధ్యతగా ఈ మీటింగ్ అరేంజ్ చేసినాను. చివరగా ఈ 33 మంది పిల్లలు ఈ సమావేశానికి వచ్చినందుకు సంతోషం. మీటింగ్ అయిన తర్వాత మనం ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. ఇప్పుడు మా శ్రీరాజులకి కొన్ని వేల కేసులకు అనస్థీషియా ఇచ్చి ఇప్పుడు చనిపోయే దశలో ఉండేటువంటి వాళ్ళకు కూడా క్రిటికల్ కేర్ లో ఉండేటువంటి పేషెంట్స్ కు అనస్థీషియా ఇచ్చి, తర్వాత నన్ను కూడా ఎన్నో సంస్థల్లో లైక్ కళారాధన వ్యవస్థాపక అధ్యక్షుడిగా చేసి ఎన్నో సంస్థల్లో నాకు సాంఘిక బాధ్యతను నేర్పిన మిత్రుడు మా వాడు చెప్పాడు, ఒక తల్లికి పుట్టకపోయినా ఇద్దరు అన్నదమ్ములాగా ఉంటారని. అటువంటి తమ్ముడు రవికృష్ణను 4 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాడు. నంద్యాల వైద్య రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఎందుకంటే నంద్యాలలో వైద్య సౌకర్యాలు ఒక 40 సంవత్సరాల క్రితం ప్రారంభించబడ్డాయి. అప్పట్లో డాక్టర్ రాజగోపాల్ రెడ్డి గారు, సంజయ్ రెడ్డి గారు, తిరుమలరావు గారు వైద్య సేవలు అందించేవాళ్ళు. తర్వాత క్రమేణా నంద్యాలకి స్పెషలిస్ట్ వైద్యులు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి సమయంలో దేశంలోనే ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి పీజీ చండీగఢ్ లో ఈఎన్టీలో పీజీ చేసి శిక్షణ పొందిన డాక్టర్ మధుసూదన్ రావు గారు వారి తల్లి కోరిక మేరకు నంద్యాలకు రావడం నంద్యాల ప్రాంత ప్రజలకి ఒక గొప్ప వరంగా 3 దశాబ్దాలుగా ఉంది. ఈ 3 దశాబ్దాలుగా డాక్టర్ మధుసూదన్ రావు గారు, డాక్టర్ నాగమణి గారు, వారి పిల్లలు మణిదీప్, మధుప్రీతి, మధుమణి నరసింహం ద్వారా ప్రతి ఏటా ఉచితంగా శస్త్రచికిత్సలు చేయడం ఒక ఎత్తు అయితే, గత సంవత్సరం నుండి ప్రత్యేకంగా ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయడం ఒక గొప్ప మేలుకొలుపుగా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన రాజకీయ నాయకుడే కాకుండా వైద్యుడు కూడా కావడంతో పేద ప్రజల యొక్క ఆరోగ్యాలు, పేద ప్రజలకి గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, మెదడు జబ్బులు వస్తే చనిపోతూ ఉన్నారు. ఖరీదైనటువంటి లక్షలాది రూపాయలు ఖరీదైన వైద్యం చేయించుకోలేకపోతున్నారని గమనించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే గొప్ప పథకాన్ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి అనేక ఆపరేషన్లని ఉచితంగా చేయించడం మొదలుపెట్టారు. అందులో భాగంగా
చెవి వినికిడి సమస్య ఉన్నటువంటి పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్ ఒక చెవికి చేసే ఆపరేషన్లు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారు. వారి తనయుడు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆరోగ్యశ్రీ పరిధిని పెంచి అన్ని రకాల జబ్బుల్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిలో లేని జబ్బు అంటూ లేదు, అన్ని జబ్బుల్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ నిర్వహిస్తున్న ఆసుపత్రులకి అందాల్సినటువంటి డబ్బులు కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెల కూడా వారికి అందజేస్తున్నారు. అయితే ఈ డబ్బులు అనేవి ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చే డబ్బులు మరి ఎక్కువ డబ్బులు కార్పొరేట్ హాస్పిటల్లో ఇచ్చే ఛార్జీలు లాగా ఉండవు. అయినప్పటికీ కూడా సేవాభావంతో ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు ప్రత్యేకంగా 2 చెవులకి కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ 13 లక్షల రూపాయలు విలువ చేసే ఆపరేషన్ ను ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చేయించడానికి అంగీకరించి రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వైద్యుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కేవలం లోపల చెవిలో పెట్టే పరికరాలకి అవుతుంది. ఒక 5 లక్షల రూపాయల పైన ఒక చెవికి దానికి యంత్రమే ఖరీదు అవుతుంది. ఆసుపత్రికి డాక్టర్లకి ఈ ఆపరేషన్ ద్వారా గొప్పగా ఆదాయం అవుతుంది. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవ పార్లమెంట్ సభ్యులు కోట బ్రహ్మారెడ్డి గారికి, అలాగే బ్రహ్మ ప్రాణం పోసి డ్యూటీకి పంపిస్తే ఇక్కడ సైనికమైన డాక్టర్లు ఇక్కడ వైద్యం చేసి మరొక రూపాన్ని ఇస్తున్న ఈ పిల్లలకి అందరికీ పేరుపేరున డాక్టర్ మహాదేవులకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆదాయాలు సమర్పించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. మాధవిని కూడా తన అనుభూతి అనుభవం మాటల్లో చెప్పాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. పెద్దలు గౌరవనీయులు కోట బ్రహ్మారెడ్డి గారికి, వైస్ చైర్మన్ గణి సెక్రటరీ గారికి, హరికృష్ణ గారికి, మధుసూదన్ రావు నాగరావు గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ మధుసూదన్ రావు సార్కి కృతజ్ఞత జరుపుకుంటున్నాను. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ ఉంది, 10 లక్షల పైన ఖరీదు చేసే వర్క్ స్టేషన్ ఉన్నందుకు నాకు ఈజీగా ఉంటుంది అనస్థీషియా ఇవ్వడం చిన్నపిల్లలకి. కాబట్టి ఇంత వసతులతో నాకు ఆపరేషన్ థియేటర్ ప్రొవైడ్ చేసి సార్ నాకు ఈ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు మధుసూదన్ రావు సార్ గారికి, మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలు. 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాం. మధుమణి నరసింహం 30వ వార్షికోత్సవం. నాకు అన్ని విధాల జీవిత భాగస్వామిగా ఉంటూ ఆమె సపోర్ట్ వల్లనే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. డాక్టర్ నాగమణి 4 మాటలు మాట్లాడాను. అందరికీ నమస్కారం. యాక్చువల్గా రాయలసీమలోనే నంద్యాల పట్టణానికి ఇంత గౌరవమైన కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇది అనుకున్నంత తేలికగా ఉండదు ఈ కార్యక్రమం, కానీ చూసుకుంటూ ఆపరేషన్ చేయగలగాల్సి ఉంటుంది. అన్ని ఇంద్రియాలను అనుసంధానం చేసుకుంటూ చేసుకోగలగాల్సి ఉంటుంది. తర్వాత దీనికి చాలా కష్టపడ్డాడు సారు. ఫస్ట్ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, పిల్లల్ని తీసుకురావాలి మా దగ్గరికి. తర్వాత మెంటర్ అని ఉంటారు, మెంటర్ అని వచ్చి వీళ్ళకి ఆపరేషన్లు నేర్పిస్తారు. అయితే కష్టానికి ప్రతిఫలం దేవుడు ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. ఇంతమంది పిల్లలు 33 మంది పిల్లలకి ఆపరేషన్ చేసినట్లుగా కూడా నాకు తెలియదు. నేను ఏదో చేస్తున్నది అనుకుంటున్నాను, కానీ 33 మందిని చేసినాము. ఈ పిల్లలు మాట్లాడుతుంటే నిజంగానే తల్లిదండ్రుల సంగతి ఏమో కానీ చేసిన డాక్టర్కి మాత్రం చాలా ఆనందాన్ని, అత్యంత సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం ఇది. పొద్దున్న లేస్తానే తండ్రి కొడుకు నానా లేకపోదాం, ఒక రోజు తండ్రి లేపుతాడు, ఒక రోజు కొడుకు లేపుతాడు. ఇద్దరు పొద్దున్నే థియేటర్కి వెళ్తూ ఉంటారు. నాకు ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఆనందంగా ఉంటుంది వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే.
మాకు ఈ అదృష్టాన్ని, ఈ వరాన్ని దేవుడిచ్చినందుకు ఆనందిస్తూ సంతోషిస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా పేషెంట్స్ మీరందరూ మా మీద ఉంచిన నమ్మకానికి మిమ్మల్ని గౌరవనాలను అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సంతోషం. థ్యాంక్ యూ. నిరాడంబరతకు, నిర్మలమైన మనస్తత్వానికి, సేవకు మారుపేరు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయనకు ఉన్నటువంటి సమాజంలో ఉన్న హోదా, రాజకీయ పలుకుబడి ఎంత ఉన్నా కూడా డౌన్ టు అర్త్ అంటాడు. ఆకాశం అంత ఎత్తు ఉన్నా కూడా నేను ఇంకా ఈ భూమి మీదనే ఉన్నాను అనే దానికి డౌన్ టు అర్త్ అంటాడు. అటువంటి వ్యక్తిత్వం కలిగిన బ్రహ్మానంద రెడ్డి గారు మాకు అన్ని కార్యక్రమాల్లో చేయూతనిస్తున్నారు. పార్లమెంటు సభ్యులు సరే, ఎక్కడైనా మీకు ఎవరైనా ఈఎన్టీ సమస్యతో ముఖ్యంగా ఈ పార్టీఆర్ ఇంప్లాంట్ ఉంటే ఆనందంగా పంపించండి, మేము చేస్తాము. ఈ సభను ఉద్దేశించి మీరు మాట్లాడాలని కోరుతున్నాను. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను యాక్చువల్గా మార్నింగ్ హైదరాబాద్ పోవాల్సింది. మీటింగ్ మిస్ అయితే ఎంతో మిస్ అయ్యేవాడిని. లేదు, ఎందుకంటే ఇంతమంది ఈ యొక్క వినికిడి మార్పులు లేకపోవడం వాళ్ళందరినీ మళ్ళీ మామూలు మనసు చేసిన డాక్టర్ ముఖ్యంగా మమ్మల్ని ధన్యవాదాలు. ఎందుకంటే నాకు మొదటి నుంచి కూడా ఈ విషయము తెలుసు, ఈ యొక్క డెఫ్ అంటే. ఎందుకంటే మా చిన్నమ్మ కొడుకు కూడా ఐఏసీ సేమ్ డెఫ్ అంటేతో ఆయన ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆ పిల్లలు కూడా డెఫ్ అంటే ఆ రోజు టెక్నాలజీ లేదు, బట్ ఆ టెక్నాలజీ ఇప్పుడు వచ్చి ఇంతమందికి ఈ యొక్క వినికిడిని, ఆ మాటలను మన నంద్యాల ప్రాంతానికి ఇచ్చిన డాక్టర్ కుటుంబానికి, డాక్టర్ కుటుంబంగా కలిసి వాళ్ళ టీం పనిచేసినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మనకెಲ್ಲರೂ తెలుసు ఇండియాలోనే ఒక ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి గుండె ఆపరేషన్లు కానీ పెద్ద పెద్ద ఏదైతే వీరవాళ్ళు చేసుకోవాలని కాస్ట్లీ పేరు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టడం, ఆయన ఒక చిరస్థాయిగా ప్రజల ముందులో నిలబడిపోయింది. అలానే మళ్ళీ ఈ జగన్మోహన్ ఆయన తనయుడు మన జగన్ ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందు స్టెప్ వేసి ఈ కాంగ్లియర్ ఇంప్లాంట్ అనేది ఒకటి చెవు నుంచి రెండు చెవులు తీసుకురావడం, ఈ ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చి సేవ చేయడం అనేది రియల్గా చాలా ఉపనామం. చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ఈ యొక్క ఈ విషయంలో చిరస్థాయిగా ఆయన ప్రజలు నిలబడిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలా ఆనందం ఉంది. ఇంతమంది మన నంద్యాలలో 33 మందికి ఈ యొక్క వినికిడిని, ఆ మాటలను ఇక్కడ తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. చాలా కష్టం ఉంటుంది, చాలా శ్రమలు ఉన్నాయి. డబ్బు ఈ పాటలు కాదు, చాలా శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమలు ముఖ్యంగా మన మధుమణి నర్సింగ్, మన డాక్టర్ మసూద్ గారు, వాళ్ళ అబ్బాయి మనదీప్ గారు, మేడం మాధవి గారు, మేడం మాధవి గారు, డాక్టర్ మిసెస్ నాగమణి గారు, వీళ్ళంతా కలిసి ఈ యొక్క సక్సెస్ చేసి 100% సక్సెస్ చేసి అందరికీ సేవ చేసినందుకు ఇప్పుడే డాక్టర్ చెప్పినాడు, మేడం చెప్పింది. డాక్టర్ డబ్బు మనం సంతోషపడేది. డాక్టర్ ఎప్పుడైతే మాట్లాడతారో పిల్లల గురించి చాలా సంతోషపడతారు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. డాక్టర్ ఎప్పుడు కూడా ఆ పిల్లలకి ఆ మాటలు వస్తే ఆ మాటలే వాళ్ళకి ఆనందం. కాబట్టి రియల్గా ఈ నంద్యాలకు చిరస్థాయిగా నిలబడిపోతారు ఈరోజు ఈ డాక్టర్. ఎందుకంటే రాయలసీమలోనే ప్రకాశం డిస్ట్రిక్ట్ కూడా ఏకైక హాస్పిటల్ ఇది ఒకటే. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఆ పిల్లలు, ఎందుకంటే డాక్టర్ గారు ఇంట్లో ఉంటే మనకి కానీ డాక్టర్ గారు మొత్తం వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలని మొత్తం కూడా చిన్నగా చెప్పారు. కాబట్టి అవన్నీ మీరు మళ్ళీ ఆ పిల్లలకు, మీ ఇంటి పక్కన కానీ పిల్లలకు అందరికీ అవగాహన కల్పించి ఇలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఈ హాస్పిటల్ ఉపయోగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఇంకాస్త
ఆధునిక వసతులను తీసుకొని రావాలని పునర్నిర్మాణంలో ఉంది. 2 నెలల్లో మొట్టమొదటిగా నంద్యాలలో స్టెయిన్లెస్ స్టీల్ మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభించబోతున్నాము. నంద్యాలలో వచ్చిన మొట్టమొదటి ఆసుపత్రిలో NABH అక్రిడిటేషన్ ఉన్న ఒకనొక ఆసుపత్రి మధుమణి నర్సింగ్ హోమ్. ఇంకా ఫైనల్ స్టేజ్ కూడా వెళ్ళాలని కొత్త ఆపరేషన్ థియేటర్, ఆసుపత్రి యొక్క రూపురేఖలను కూడా ప్లస్ ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి వసతులతో ఉన్న మంచి హోటల్లో లాంటి వసతులున్న 5 రూమ్స్ కూడా కడుతూ ఉన్నాము. ప్రజలకు ఉపయోగపడేలా ఇంకా చాలా వసతులు తీసుకొని వస్తున్నామని చెబుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి అడగగానే వచ్చినందుకు మొట్టమొదట ఎంపీ గారికి, డాక్టర్ సి రఘువంశం గారికి, మన రంగశెట్టి శ్రీధర్ గారికి, మాధవి, మా అన్న శేషమణి, నా శ్రీమతి నాగమణి, ఎస్పెషల్ వెంకట్ మస్తాన్ అండ్ పిల్లలు వాళ్ళ టీంని చేసుకుని ఒక పాప రైమ్స్ చెప్పే పాప అదే మనకు కావాల్సింది. 5 జ్ఞానేంద్రియాల్లో మనం రీప్లేస్ చేయగలిగేది ఒక్క వినికిడి మాత్రమే. దృష్టిని చేయలేము, వాసనను చేయలేము, రుచిని కూడా చేయలేము. అటువంటి మంచి ఆపరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు ఇచ్చినందుకు మరొకసారి తీసుకున్నారా? వచ్చిన పిల్లలు కనియండి, మిగతా పిల్లలు అందరూ ఫ్రెండ్స్